మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానించుకుందామండి. ఆ దినములందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలోని ఒక కేక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదే వారందరూ యోర్దాను నదీ ప్రాంతమున వారందరూ కూడా అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండేది. అతడు పరిశీలలోను సద్దూకైల్లోను అనేకులకు బాప్తిసం పొందవచ్చుట చూసి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకును తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నారు. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేనని వారితో చెప్పాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూసిన కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన గనుక అతడు అలాగూ కానిచ్చును. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడిను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చి చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.